సో హై అండి. సో గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్ ఏంటంటే సార్, బేసికల్గా నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి. సో ఏం డౌట్స్ అంటే సార్, ఇప్పుడు మేము అమెరికాలో సెటిల్ అవుతామండి, లేదా ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతామండి, యూకేలో సెటిల్ అవుతామండి, మాకు ఏమన్నా రూట్స్ ఉన్నాయని అడుగుతున్నారండి, నెంబర్ 1. సో నెంబర్ 2 సరే సార్, చాలామంది కిర్గిస్తాన్ గురించి అడుగుతున్నారండి. సో ఏమండి మీరు కిర్గిస్తాన్ వెళ్ళొద్దు అంటారు, బట్ కాకపోతే చాలామంది ఇంతకుముందు పాస్ అయిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో కిర్గిస్తాన్ ఇండియన్ ఫుడ్ ఉంటుందంట కదా, ఇండియన్ మెస్ ఉంటుందంట కదా, ఇండియా దగ్గరంట కదా. సో ఫస్ట్ ఇయర్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చి యూఎస్ఎంఎల్ఏ కోచింగ్ ఇస్తున్నారంట కదా అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఒకసారికి కిర్గిస్తాన్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఒకసారి మీకు ఆ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అవ్వచ్చు, యూకే ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అలాంగ్ విత్ మెడికల్ పీజీ ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తాం. ఓకేనా? ఓకే. సో ఇంకో విషయం కూడా అండి, ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. రష్యాలో ఒకసారికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? మీరు కౌన్సిలింగ్స్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ అడ్మిషన్స్ సరికి ఇవి టాప్ అండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్. ఇప్పుడు తక్కువ బడ్జెట్కి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, తర్వాత అంత మంచి యూనివర్సిటీస్ ఉండవు. ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి లోవర్ స్టాండర్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుని ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి. ఓకే. సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి ఎస్పెషల్లీ టోటల్గా కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారు. అసలు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకూడదని. సార్ కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే మన తెలంగాణ నుంచి తెలంగాణ అవుట్స్కట్స్, తర్వాత ఆదిలాబాదు లేదా ఖమ్మము, లేకపోతే అటు చుట్టుపక్కల అంటే సిటీకి, హైదరాబాద్ సిటీ కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో, పల్లెటూరులో, తర్వాత లేదంటే ప్రకాశము, తర్వాత చిత్తూరులో జిల్లాలు, లేకపోతే కడప, అనంతపురం, ఈ జిల్లాల నుంచి ఎక్కువ కిర్గిస్తాన్ వెళ్ళేవాళ్ళు. ఎందుకని? బేసికల్గా ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సిటీ కనెక్టివిటీ లేని వాళ్ళు, అక్కడ ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఈ ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళందరినీ తీసుకెళ్లేసి తక్కువ బడ్జెట్ అని చెప్పేసి, ఇండియన్ ఫుడ్ అని చెప్పేసి, యూఎస్ఎంఎల్ఏ కోచింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్, లేదా ఎఫ్ఎంజీ కోచింగ్ అని చెప్పేసి, ఇండియన్ ప్రొఫెసర్స్ అని, ఇండియన్ లెక్చరర్స్ అని, వాళ్ళకి ఏంటంటే అంత అవగాహన ఉండదు. ఎవరైతే అవగాహన లేదో పల్లెటూరు వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ మన చుట్టుపక్కల పల్లెటూరులో చిన్న టౌన్లు, సిటీలు, వాళ్ళకి కిర్గిస్తాన్ వెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళకి ఏంటి స్టాండర్డ్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ అంత అవగాహన ఉండేది కదా. అవగాహన లోపం అంతే. వాళ్ళు ఈజీగా నమ్ముతారు, ఈజీగా ఇప్పుడు జాయిన్ అయిపోతారు అనమాట. ఎంతమంది ఫిలిపీన్స్ వాళ్ళు వెళ్ళారు? ఫిలిపీన్స్ దగ్గర ఎంతమందికి ఇన్వాలిడ్ అయిపోయింది? అలానే అవగాహన లేకనే ఫిలిపీన్స్ ఎంతమంది 25,000 మంది వెళ్ళారు. వెళ్ళి ఏం ప్రయోజనం? ఎవరెవరితో సినీ యాక్టర్లతోటి, లేకపోతే ఇంకా టీవీలోను ఎక్కడ చూసినా ఇంకా ఫిలిపీన్సే, కిర్గిస్తాను. ఎందుకు ఇప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? ఎప్పుడు కూడా సరే బేసికల్గా ఏంటంటే, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వదు, స్టాండర్డ్స్ లేవు, వాటిలో ఏమి ఉండవు. ఫిలిపీన్స్లో స్టాండర్డ్స్ ఉండవు, సెక్యూరిటీ ఏమీ ఉండవు అసలు. అదొక సెట్ ఆఫ్ ఐలాండ్స్ ఫిలిపీన్స్. మన కంట్రీలో ఉండదు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయా, అలా ఉంటుంది ఫిలిపీన్స్. సార్ మ్యాప్లో చూడండి, అర్థమవుతుంది. కిర్గిస్తాన్ కూడా అంత అండర్ డెవలప్డ్ కంట్రీ. స్టాండర్డ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, ఏమీ ఉండవు. అక్కడ ఏమీ లేక ఇండియా నుంచి ప్రొఫెసర్స్ని, ఇండియా నుంచి లెక్చరర్స్ని జస్ట్ ఏదో నామకే వస్తే పెట్టేసి ఆన్లైన్లో మీకు ఎవరో ఇక్కడికి వెళ్ళి అక్కడ కోచింగ్ ఇస్తారంట. అక్కడ హాస్పిటల్స్ ఉండవు, ఏదో జస్ట్ ఒక బిల్డింగ్ తీసుకుంటారు రెంట్కి. దాంట్లో ఇండియాలో ఉన్న పిల్లల్ని, ఎందుకంటే ఇండియాలో కాలేజ్ పెట్టాలంటే కష్టం కదా, అక్కడ ఏదో బిల్డింగ్ రెంట్కి తీసుకుంటారు. అక్కడ ఒక 100 మందినో 200 మందినో 1000 మందినో ఇంకా రూరల్ ఏరియాస్లో ఇళ్ళకి తిరుగుతారు కదా మన పిఆర్ వాళ్ళు. నేను అందుకే చెప్పా, పిఆర్ వాళ్ళు ఇంటికి వస్తారు కదా, ఇదిగోండి కిర్గిస్తానండి, 20 లక్షలు అయిపోతుంది, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్. మీకు రష్యాలో అయితే అలా ఉండదు. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కిర్గిస్తాన్లో అసలు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, లెక్చరర్స్, సీసీ కెమెరాలు డైరెక్ట్గా ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అని చెప్పి జస్ట్ మిమ్మల్ని ఏంటంటే మైండ్ మ్యాప్ చేస్తారు. బేసికల్గా చాలామంది ఆ పిఆర్ వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మెయిన్ ఎక్కడో ఉంటారు. వాడికి ఏంటి, వాళ్ళు ₹1,00,000 ఇచ్చారనుకోండి, వాడు ఉన్నది లేదు, వాడెలా వెళ్ళడు, వాడు ఎప్పుడు కిర్గిస్తాన్ వెళ్ళి ఉండడు. అసలు అక్కడ ఇండియన్స్ డిస్క్రిమినేట్ చేస్తున్నాడు వాడు తెలియదు, అక్కడ సెక్యూరిటీ ఉండదని తెలియదు, పాపులేషన్ తక్కువ అని తెలియదు. ఎంత అంటే 34 లక్షల పాపులేషను, స్టాండర్డ్స్ ఉండని తెలియదు, సెక్యూరిటీ ఉండని తెలియదు. అక్కడ ఏమీ లేక మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో ప్రాక్టికల్స్ అంట, అక్కడ ఎంబీబీఎస్ అంట, ఇండియాలో ప్రాక్టికల్స్ అంట. వాటి స్టాండర్డ్స్ ఉండవండి. జస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే పిఆర్ఓలో, లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అసలు కిర్గిస్తాన్ ఏముందని వెళ్ళాలి? ఇప్పుడు మీరు ఇండియాలో ఉంటున్నారు, ఎవరైనా ఇండియా వాళ్ళు శ్రీలంకలో సెటిల్ అవ్వాలనుకుంటారా? శ్రీలంకలో చదవాలనుకుంటారా? నేపాల్లో చదవాలనుకుంటారా? బంగ్లాదేశ్లో చదవాలనుకుంటారా? అసలు ఏమున్నాయని చదవాలి మనం? ఏమి స్టాండర్డ్స్ ఉన్నాయని చదవాలి అక్కడ?
మనకన్నా చిన్న కంట్రీస్, మనకన్నా ఎకానమీ తక్కువ, మనకన్నా స్టాండర్డ్స్ తక్కువ. మనం అక్కడికి ఎందుకు వెళ్ళి చదువుకోవాలి? ఎందుకు 34 లక్షలు బడ్జెట్ పెట్టాలి? ఇప్పుడు కిర్గిస్థాన్ 34 లక్షలు ఎందుకు పెట్టాలి చెప్పండి? ఒక రీజన్ చెప్పండి. కిర్గిస్థాన్లో 30 లక్షల నుంచి 40 లక్షల బడ్జెట్ ఎందుకు పెట్టాలి? ఏమున్నాయని పెట్టాలి? స్టాండర్డ్స్ ఉన్నాయనా? రూల్స్ ఉన్నాయనా? సెక్యూరిటీ ఉందనా? ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందనా? ఇండియన్ ఫుడ్ ఉందనా? ఇండియన్ ఫుడ్ ఉండదు. ఇంకేదంటే మోస్ట్లీ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ ఉండాలి. 3 పూట్ల ఫుడ్, ఉదయాన్నే ఇడ్లీ, మధ్యాహ్నం సాంబారు, తర్వాత చట్నీ, ఈవినింగ్. ఇలా ఫుడ్ ఉంటే చాలు. ఫుడ్ ఏసీ హాస్టల్స్. ఈ ఫిలిపీన్స్ వాళ్ళు అంతా చేశారు కదా, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం పెరుగన్నం, ఈవినింగ్ చికెన్. ఇలా ఇండియాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ అలానే చెప్పారు, కిర్గిస్థాన్లో కూడా అలానే చెప్పారు కదా. ఇప్పుడు కిర్గిస్థాన్ కూడా అదే చేస్తుంది, అలానే అడ్మిషన్ అయింది. రష్యాలో మీకు అలా ఉండదు. రష్యాలో మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎక్కువ మంది ఉండరు, క్లాసుకు 10 మందే ఉంటారు. సో మీకు ఇప్పుడు అడ్మిషన్ అవ్వాలంటే ఎలా అవుతాయి? కిర్గిస్థాన్కి ఎందుకు అవుని, జార్జియాకి ఎందుకని, జార్జియా గురించి కూడా చెప్తాను. ఫిలిపీన్స్ ఎందుకని, ఏమి ఉన్నది నాకు ఫిలిపీన్స్లో ఏముందని వెళ్ళారు? జస్ట్ అడ్మిషన్స్, జస్ట్ ప్రమోషన్స్ అంతే. అది ఏ క్వాలిటీ లేదు, ఏ స్టాండర్డ్స్ ఉండవు, ఏ రూల్స్ ఉండవు. ఎందుకు రూల్స్ ఉంటే మరి డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది? కిర్గిస్థాన్ కూడా అంతే. కిర్గిస్థాన్లో కూడా ఏమీ లేదు, జీరో. మీరు పెట్టే 30 లక్షలు అనేది 100% బూడిదల పోసిన పన్నీరే. ఎవడో ఇంతకుముందు పాత రూల్స్ లేనప్పుడు చెప్పాక రూరల్ ఏరియాస్ని తీసుకెళ్తారు. వాళ్ళని ఎవరో కొంతమంది ఉంటారు కదా బాగా కష్టపడి చదివాళ్ళు, వాళ్ళని ఏదో చూపిస్తున్నారు ఫేస్గా. కిర్గిస్థాన్ వెళ్ళారంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్ అని అర్థం. వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండానే కిర్గిస్థాన్ వెళ్తారు. ఏముంది? క్వాలిటీ స్టాండర్డ్స్ ఉందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా? సెక్యూరిటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఏముందని వెళ్ళాలి కిర్గిస్థాన్? కంపారిటివ్లీ రష్యా ఒక 10% అయినా తూగుద్దా రష్యాకి? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తూగుద్ది? క్వాలిటీ స్టాండర్డ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఎన్ఎంసీ రూల్స్. దేంట్లో? ఇక్కడ నుంచి చెఫ్స్ ఉంటారండి, మధ్యాహ్నం ఇడ్లీ అండి, ఉదయాన్నే ఇడ్లీ అండి, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ అండి, ఈవినింగ్ పెరుగన్నం అండి. దీనికే దాంట్లో ఫస్ట్ ఉంటుంది ఈ ఫిలిపీన్స్ కానీ కిర్గిస్థాన్ కానీ. ఇంకా అంతకు మించి ఏదైనా మీకు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్గా ఏమన్నా ఉన్నాయా? జీరో. కాబట్టి మీరు చెక్ చేసుకోండి యూనివర్సిటీని, దాని స్టాండర్డ్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇంకా చాలామంది ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళకు ఉన్నది, తెలుగు వాళ్ళకి ఎంబీబీఎస్తో పాటు అటునుంచి అమెరికా, అటునుంచి కెనడా, అటునుంచి ఆస్ట్రేలియా. ఎవరో మన ఊర్లో, మన చుట్టుపక్కల ఊర్లో ఉంటారు కదా. మన చుట్టుపక్కల ఊర్లో ఎవరెవరు ఉంటారు? మన ఇంటి పక్కలలో ఎవరొకరు అమెరికన్, ఆస్ట్రేలియన్ సెటిల్ అంటారు. ఓయా ఇంజనీరింగ్. వాళ్ళు ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళకి మరి టూ మచ్ వర్స్ట్గా ఉంది. ఇప్పుడు మనము కూడా అమెరికా, ఇప్పుడు ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరు. నేను చాలా టైమ్స్లో చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరండి. ఎంబీబీఎస్ అనేది అది ఎంటర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ అది వేరే, మనకి సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్ళినట్టు మనం వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏంటి, ఒక ఫస్ట్లో బాగా శాలరీస్ ఇస్తారు. ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ తీసేస్తారు. అది మనలో అలా ఉండదు. మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన వాల్యూ పెరుగుతుంటుంది, వాళ్ళది ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ వాల్యూ డిక్రీజ్ అవుతుంటుంది. మనకి ఆపోజిట్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళాలంటూ మనం అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. నేను వెళ్ళకూడదని చెప్పట్లా. వెళ్ళే రూట్ ఏంటి? ఎవరైనా జార్జియా నుంచి, సెంట్రల్ అమెరికా నుంచి, ఎస్పెషల్లీ జార్జియా గురించి, సెంట్రల్ అమెరికా తీసేయండి, దాంట్లో ₹1 కోటి, ఒక 5-6 కోట్లు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. 30 లక్షలు 40 లక్షలు జార్జియా వెళ్ళి అక్కడ కాలేజీకి స్టాండర్డ్స్ ఉండవు, ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ఏ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు, ఏమీ లేకుండా 30-40 లక్షల్లో అటునుంచి అమెరికా వెళ్ళి అటునుంచి సెటిల్ అయ్యి అక్కడ ఫ్రీ మెడికల్ ఫీజులు ఊరికి వస్తున్నాయంట. ఇలా చెప్పడం 10 లక్షల మందికి 3,000-4,000 సీట్లు ఉంటాయి. సక్సెస్ రేట్ జీరో. ఏపీ, తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఒక్క స్టూడెంట్ కూడా జార్జియా నుంచి అమెరికా వెళ్ళినట్టు చరిత్ర లేదు. జార్జియా నుంచి ఏ కంట్రీ వెళ్ళలేదు. జార్జియానే అసలు ఏమి ఉండదు ఆడ. జార్జియా పాపులేషన్ 30 లక్షలు అండి. అసలు ఈ 30 లక్షల పాపులేషన్లో అసలు ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి, ఎంత క్వాలిటీ ఉంటుంది, ఏ రేంజ్ మనము సక్సెస్ అవ్వాలి? రేపు మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఏదో నార్మల్గా ఉండవు. వాటిలో మంచి కాలేజీలో చదివితేనే మీకు స్టాండర్డ్స్, మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలో చదివితేనే రేపు క్రాక్ చేయగలుగుతారు. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, ఏదో పార్ష్గా ఉంది, వాళ్ళు చెప్పే మాటలు చాలా పార్ష్గా ఉంటాయి. బట్ రియాలిటీ జీరో. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మరి ఒక్కసారైనా మరి ఒక బ్యాచ్ అయినా బయటికి రావాలి కదా. ఎవరు ఎంతమంది అమెరికాలో మెడికల్ పీజీ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక 600 స్కోర్ వస్తే
ఏ ఎయిమ్స్లోనో లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనో లేదా గుంటూరులోనో లేదా గాంధీలోనో ఉస్మానియాలో చదివితే మీకు వాళ్ళు ఏమన్నా అడ్మిషన్ తీసుకున్నామంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్, సెకండ్ ఇయర్ నుంచి యూకే ప్రోగ్రామ్, థర్డ్ ఇయర్ నుంచి అమెరికా ప్రోగ్రామ్ ఏమైనా చెప్తున్నారా? చెప్పరు. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ కాదు అవి, సరిపోదు ఆ టైము. మీకు అడ్మిషన్ అవ్వాలి కాబట్టి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నారు, ఈజీగా అడ్మిషన్ అయిపోద్ది. వాడికి 1 లక్ష 2 లక్షలు వస్తాయి. వాడి మీ ఇంటి దగ్గర పంపించినోడికి 1 లక్ష, వాడికి 1 లక్ష. ఖతం, మీ లైఫ్ ఖతం అంతటితోటి. ఇక ఓ 40 లక్షలు 50 లక్షలు అయిపోతుంది. అటు ఇండియా నువ్వు రాలేరు, ఆ డిగ్రీ ఇండియా జార్జియా డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ కాదు, అటు అమెరికా వెళ్ళలేరు, అటు ఇటు ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఎవరిని టార్గెట్ చేస్తారంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఈ కిర్గిస్తాన్లో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళేమో జార్జియా వాళ్ళు టార్గెట్ చేస్తారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళేమో కిర్గిస్తాన్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇద్దరు సక్సెస్ అయిన వాళ్ళు 0, ఇంక సక్సెస్ రేట్ 0. రష్యా వాళ్ళు ఏంటి, ఇంక నీకు కొంచెం నీతి నిజాయితీ చేస్తారు. రష్యా వాళ్ళు ఒక్కరే కొంచెం నీ క్లియర్గా చేసేది అందరికీ. ఇది ఓపెన్, రష్యా అనేది ఓపెన్ అండి. కిర్గిస్తాన్లో జార్జియా అనేది అంతా హిడెన్ ప్రాసెస్, లైక్ ఫిలిపీన్స్ లాగా. ఫిలిపీన్స్ వాళ్ళు ఎంతమందిని మోసం చేశారు? పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇంకా ఏయో చేశారు. ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఎందుకని ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయింది, ఎందుకు మరి 25,000 మంది వెనక్కి వచ్చారు? ఎందుకంటే స్టాండర్డ్స్ ఉండవు. అందుకని మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరండి. ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరు. మీరు రేపు యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు అని క్రాక్ చేయాలంటే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. వాళ్ళు చెప్పారు, మనం చెప్పారు, వాళ్ళు ఏదో టీవీలో వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పటి వరకు అడ్మిషన్ ఎంతవరకు చెప్తారు, ఆ తర్వాత 40 లక్షలు 1 కోటి రూపాయలు అవుతుంది, 1 కోటి 2 కోట్లు అవుతుంది, 2 కోట్లు 5 కోట్లు అవుతుంది. రష్యాలో మీకు అలా ఉండదు. డైరెక్ట్ కాలేజ్ ఫీజులు ఫస్ట్ ఇయర్ ఎంత ఉందో లాస్ట్ ఇయర్ వరకు అలా ఉంటుంది. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ జస్ట్ క్వాలిఫై అయినా రష్యాలో అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. బడ్జెట్ 20 లక్షల నుంచి 30 లక్షల బడ్జెట్లో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. 30-35 లక్షలు పెట్టుకుంటే మీకు టాప్ క్లాస్ యూనివర్సిటీస్ వస్తాయి. మీకు గాంధీ ఉస్మానియాలో చదవాలంటే రష్యా ఇస్ బెటర్ ఆప్షన్, తక్కువ స్కోర్ వచ్చిన. ఓ 34 లక్షల బడ్జెట్ పెట్టుకుంటే. ఓకేనండి. ఈ కిర్గిస్తాన్లో జార్జియాలో జస్ట్ ఏంటంటే మీకు అడ్మిషన్ వరకే, అడ్మిషన్ స్టంట్స్ అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట అండి, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలంట. జస్ట్ ఏంటంటే మీకు మళ్ళీ మైండ్, ఇప్పుడు కిర్గిస్తాన్ జార్జియా అడ్మిషన్ చేయాలంటే ఏం చేయాలి, రష్యాను బురద చల్లాలి అంతే. ఎవరండి చెప్పింది రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో రాయాలని? ఎవరైనా రాసారని అడగండి, ఎవరు ఉండరు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీ కేటగిరీ వచ్చి లేదా ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్ వెళ్ళారు, మరి అక్కడ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? తెలుగు మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా? లోకల్ పేషెంట్స్ అంతా ఇంగ్లీష్ మాట్లాడతారా, లేదా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా? పేషెంట్స్ ఎవరన్నా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడతారా? తెలుగు మాట్లాడాలి కదా. హిందీ వాళ్ళు లోకల్, ఇప్పుడు తమిళనాడు అయితే తమిళ్ మాట్లాడతారు, హిందీ వాళ్ళు హిందీ మాట్లాడతారు కదా. మరి హిందీ లాంగ్వేజ్ ఎంతో కొంత ఉంటే మీకే కదా బెనిఫిట్. హిందీ లాంగ్వేజ్ ఎంతో కొంత ఉంటే మీకే కదా బెనిఫిట్. సేమ్ లేదా రష్యా కూడా సేమ్ అంతే. మీకు బెనిఫిట్ కోసమే రష్యన్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ కోసం అవ్వచ్చు. మీరు 6 ఇయర్స్ ఉంటారు కాబట్టి మీ సేఫ్ సెక్యూరిటీ కోసమే. మీకు తమిళనాడులోనో ఢిల్లీలో చదివితే ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో సేమ్ లేదా రష్యా కూడా అంతే. ఏ ఎగ్జామ్ కూడా రష్యన్ లాంగ్వేజ్లో రాయాల్సిన అవసరం ఉండదు. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం. మిమ్మల్ని జస్ట్ ఏంటంటే ట్రాప్ చేస్తారు అంతే. ఆ ట్రాప్ అయితే మీరే లాస్ అవుతారు, వాళ్ళకు కూడా కావాల్సింది అదే. కాబట్టి మీరు డెసిషన్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకోండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం అంటే మాత్రం వాళ్ళు 100 చెప్తారు. ఆ తర్వాత టోటల్ టైం, మనీ అంతా ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేస్తున్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.